గత సంవత్సరాల కాలంగా డ్రైనేజీ సౌకర్యం లేక సుమారు 40 కుటుంబాలకు చెందిన వృద్ధులు పిల్లలు వ్యాధుల బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గోల్డెన్ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్ నివాసితులు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ మరియు నగరపాలక సంస్థ మేయర్ కోవెలముడి రవీంద్రను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమరావతి రోడ్లోని బాలాజీనగర్ 7వ లైన్లోని గోల్డెన్ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్ లో 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తయి సంవత్సరంన్నర గడుస్తున్నా నేటికి డ్రైనేజీ వ్యవస్థకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్గంధభరితంగా మారి విపరీతమైన దోమలు కూడుతూ చిన్నారులు, వృద్ధులు వ్యాధుల బారిన పడుతూ నిత్యం ఇబ్బందులకి గురవుతున్నారని వెల్లడించారు. గతంలో నగరపాలక సంస్థ గ్రీవెన్స్ లో అర్జీ రూపంలో తమ సమస్యల్ని విన్నవించినా ఎటువంటి ప్రయోజనం జరగలేదని వాపోయారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ తక్షణమే చొరవ తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని వారు విన్నవించారు. పేరు అరుణ అండి. మేము గోల్డెన్ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్లో ఉంటాం. రెడ్డిపాలెం బాలాజీనగర్ 7th లైన్. మాకు డ్రైనేజీ సమస్య ఉన్నది. మేము 45 కుటుంబాలు ఉంటున్నాం. మా అపార్ట్మెంట్లో 150 మంది దాకా ఉంటాము. డ్రైనేజీ నీళ్లు పోక అక్కడంతా జామ్ అయిపోయి వాటర్ అంతా దోమలు అన్నీ పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది. అదిగాక మాకు డ్రైనేజీ వాటర్ ఎటు వెళ్ళనీయకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి తగాదాడుతూ మీదకు వస్తున్నారు. మాకు కొంచెం కమిషనర్ గారు మాది ఎట్లయినా సమస్య సాల్వ్ చేసి డ్రైనేజీ కల్పించాలని పోవటానికి వేడుకుంటున్నాం. నుంచి వచ్చామండి. మా సమస్య ఏంటంటే మురుగు డ్రైనేజీ లేదు. మా దగ్గర నుంచి దిగువకి వెళ్తుంటే ఏమవుతుందంటే వాళ్ళు మా నీళ్లు పోనీయకుండా కింద ఉన్న వాళ్ళు అడ్డుకట్టలు వేసేసి అసౌకర్యానికి గురి చేస్తున్నారు. ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళకి చాలాసార్లు చెప్పాము, సచివాలయంలో కలిసాము. ఎవరిని కలిసినా కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లా. మేమే లాస్ట్ వీక్లో ఒక 20,000 పెట్టి కాలువ తవ్వించాం. కాలువ తవ్వించినా కూడా మా దిగువన ఉన్న వాళ్ళు దాని కాలువ పూర్తి చేసి ఆ నీళ్లు పోనీయకుండా అడ్డుకట్టేశారు. మేము అది సచివాలయంలో చెప్పాము, అధికారులకు కూడా దృష్టికి కూడా తీసుకొచ్చాం, డిఈ గారికి కూడా చెప్పాం. అయినా కూడా సమస్య పరిష్కారం అవ్వట్లేదు. వాసన వస్తుంది, దోమలు, పిల్లలు. మేము దాదాపు ఒక 30-40 మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర. మేము 150 మంది నివాసం ఉంటున్నాం. అనేకమైన ఇబ్బందులకు గురి అవుతున్నాం. ఈ సమస్యని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా పరిష్కారం లభించట్లేదు. లాస్ట్ మంత్ వచ్చి గ్రీవెన్స్లో ఇచ్చాము. ఒక 1 వీక్ బ్యాక్ వాళ్ళు ఏంటంటే దాన్ని క్లోజ్ చేయడానికి సమస్య అధికారుల పరిశీలనలో ఉందని దాన్ని క్లోజ్ చేసేసారు.